एवं विष्णुवादन स्वेदकचरष्टतुर्जमानि सर्वचरणारविंद भक्ति वेदांत स्वामी शिल प्रभुपाद की जय। वैष्णववृंद की जय। ब्रह्माचार्य श्री हरिदास ठाकुर की जय। श्रीमद् भागवतम की जय। वृंदा देवी तुलसी महारानी की जय। ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्य नमं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये अष्टप्रायेषु नित्यं भागवतसेवया भगवति उत्तमश्लोके भवति नैष्ठिके। श्रीमद् भागवतम प्रथम स्कंद 15వ అధ్యాయం 40వ శ్లోకం। విశ్రుత్య తత్ర తత్ सर्वं విశ్రుత్య తత్ర తత్సర్వం विश्रुत्य तत्र तत्सर्वं విశ్రుత్య తత్ర తత్సర్వం विश्रुत्य तत्र तत्सर्वं దుఃఖూలం వలయాధికం वलयादिकं దుఃఖూలవలయాధికం कुलवलयादिकं దుఃఖూలవలయాధికం कुलवलयादिकं निर्मलः निरहङ्कारः निर्ममो निरहङ्कारः सञ्चिन्न अशेषबन्धनः अशेषबन्धनः सञ्चिन्नाशेषबन्धनः 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 विसृज्य तत्र तत्सर्वं विसृज्य तत्र तत्सर्वं दुःखूलवलयाधिकं कुलवलयादिकं निर्ममो निरहङ्कारः सञ्चिन्नाशेषबन्धनः विसृज्य तत्र तत्सर्वं विसृज्य तत्र तत्सर्वं दुःखूलवलयाधिकं कुलवलयादिकं सञ्चिन्नाशेषबन्धनः निर्ममो निरहङ्कारः सञ्चिन्नाशेषबन्धनः निसृज्य तत्र तत्सर्वं निसृज्य तत्र तत्सर्वं दुःखूलवलयादिकं निर्ममो निरहङ्कारः निर्ममो निरहङ्कारः सञ्चिन्नाशेषबन्धनः निसृज्य तत्र तत्सर्वं निसृज्य तत्र तत्सर्वं वलयादिकं निर्ममो निरहङ्कारः सञ्चिन्नाशेषबन्धनः निसृज्य तत्र तत्सर्वं दुःखूलवलयादिकं निर्मनिरङ्कारः सञ्चिन्नाशेषबन्धनः निसृज्य तत्र तत्सर्वं निसृज्य तत्र तत्सर्वं दुःखूलवलयादिकं निर्ममो निरहङ्कारः सञ्चिन्नाशेषबन्धनः చూపించండి విసృజ్య పరిత్యజించి తత్ర అన్నిటిని అట్టి సర్వం సర్వం దుఃఖూల వడ్డాను వలయాదికం వలయాదికం కంకణం
కంకణములు నిర్మమః మమకారం లేనివాడే నిరహంకారః నిరహంకారముతో సంచిన్న సంపూర్ణంగా చేయించి సంపూర్ణముగా చేయించి శేషబంధనః అపారబంధనమును ధర్మరాజు తన రాచరిక దుస్తులను వడ్డానమును ఆభరణమును శీఘ్రమే పరిత్యజించి నిరహంకారుడై ప్రతి ధాన్యము అనాసక్తుడయ్యాను. రిపీట్ చేయండి. ధర్మరాజు తన రాచరిక దుస్తులను వడ్డానమును ఆభరణమును శీఘ్రమే పరిత్యజించి నిరహంకారుడై ప్రతి ధాన్యమును అనాసక్తుడయ్యాను. భాష్యం. శ్రీ భగవాన్ సహచరులలో ఒకనిగా మొదటకు భౌతిక సంపర్కం నుండి శుద్ధి పడుట అనేది అత్యంత ఆవశ్యకరమైన యోగ్యత అయి ఉన్నది. అటువంటి ప్రగతీకరణ లేనిదే భగవత్ పార్శ్వత అవ్వడం కానీ లేదా భగవద్ధామం చేరుటకు కానీ ఎవరికి సాధ్యము కాదు. కనుకనే ఆధ్యాత్మికంగా శుద్ధి పడటకు ధర్మరాజు తన రాజవస్త్రాలను వదిలివేయట ద్వారా రాజ వైభవాలను పరిత్యజించాను. సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలను ఆకర్షణీయమైన భౌతిక దుస్తుల నుండి మూర్తి సూచించుటకు కనుక అతడు ఆ విధంగా తన వస్త్రాలను మార్చెను. రాజ్యముందు మరియు కుటుంబములందు నమకార హితుడై అతడు భౌతిక ఉపాధులు అంటే భౌతిక సంపర్కం నుండి ముక్తుడయ్యాడు. సాధారణంగా జీవుల కుటుంబము, సంఘము, దేశము, ధనము, పదవి మొదలగు విధమైన ఉపాధుల ఎడల అనురక్తులై ఉండరు. అట్టి వివిధ ఉపాధుల సంపర్కం కలిగిన వలన మనుషుడు అపవిత్రుడిగా భావింపబడును. మొదలైన యువకు నామమాత్ర నాయకులు జాతీయవాద ఎడల అనురక్తులై ఉన్నారు. కానీ అటువంటి భ్రాంతిమయ భావము కూడా బద్ధజీవి యొక్క వేరొక ఉపాధి అని వారు ఎరుగుజాలరు. భగవద్ధామమును చేరు యోగ్యులకు మొదలు అటువంటి ఉపాధులన్నింటినీ మనుషుడు పరిత్యజించవలెను. జాతీయ భావంలో మరణించిన వారికి మూర్ఖులైన జనులు ఘనముగా ఆరాధింతురు. కానీ అటువంటి జాతీయ భావం ఏ ధ్యేయం లేకుండా ప్రపంచంలో వేరు డబ్బులు సిద్ధపడినాడు ఈ రాజు ధర్మరాజు. ఉదాహరణకు ఇచ్చట మనము భావించుచున్నాము. అయినప్పటికీ శ్రీరామచంద్రునితో దాదాపు సమానమై ఉన్న ధర్మరాజు ధర్మ గుణమును కలిగిన రాజు కనుక అతడు ఈనాటికి గుర్తు చేసుకొనుచున్నాడు. అటువంటి ధర్మరాజులైన ధర్మాత్ములైన రాజులచే పాలింపబడినంగా ఈ కాలంలో జనులు సర్వ విధములుగా ఆనందభాగ్యులై ఉన్నారు. సమస్త ప్రపంచంలో పరిపాలించడంలో అట్టి ధర్మాత్ములైన రాజులకు నిక్కముగా సాధ్యమైనటువంటి కార్యం. సో ఈ ప్రస్తుత శ్లోకంలోని ధర్మరాజు తన అడవికి పోవాలని నిశ్చయించుకున్నారు. పాండవులందరూ కూడా రాజ్యాన్ని అడవికి పోయి అక్కడ భగవంతుని పైన ధ్యానం చేయాలని నిశ్చయించుకున్నారు. కాకపోతే అడవికి పోవాలి అంటే మొట్టమొదట వాళ్ళ మనసుని మార్చుకోవాలి. అదే రీతిలో వాళ్ళ దుస్తులను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజులు వాడేటువంటి దుస్తులు వేరేగా ఉంటాయి. వాళ్ళు ధరించేటువంటి ఆభరణాలు అవన్నీ కూడా చాలా విలువగా ఉంటాయి. అవన్నీ వేసుకొని అడిగిపోతే వాళ్ళ మనసు మళ్ళా ఈ రాజ్యం పైనే ఉండేటువంటి తన సంపద,
పదవి వీటిపైనే మోహం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అడవికి పోవాలి అనుకునేటప్పుడు దుస్తుల్ని, ఆభరణాలని, పదవిని అన్నిటినీ వదులుకొని పోవాల్సి ఉంటుంది. సో అదే రీతిలో ఇక్కడ యుధిష్ఠిర మహారాజు అన్నిటినీ పరిత్యజించి దుస్తుల్ని మార్చుకొని సిద్ధపడినారనమాట. సో ప్రభుపాదుల వారు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఎవరైతే వైరాగ్యాన్ని పాటించాలి అని అనుకుంటారో వాళ్ళు కాషాయ వస్త్రం ధరించవలసినటువంటి అవసరం ఉందని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. కాషాయ వస్త్రం యొక్క గుర్తింపు అంటే ఎవరైతే కాషాయ వస్త్రం వేసుకున్నారో వాళ్ళకి గుర్తింపు ఏంటంటే అన్నిటినీ దేనిపైన మోహం లేదు అని అది చిహ్నం అన్నమాట. భౌతికంగా రకరకాలైనటువంటి అందంగా డిజైనర్ వస్త్రాలు ధరిస్తే దాని అర్థం ఏంటంటే వేరొకరు ఈ రకంగా మనం అట్రాక్టివ్ డ్రెస్సెస్ అన్ని మనం వేసుకుంటే వేరే వాళ్ళని మనం అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అనేది చాలా పాపులర్. ఇంతకుముందు ఫ్యాషన్ డిజైనింగ్ అనేటువంటి సబ్జెక్టే లేదు, కానీ ఇప్పుడు అందరూ ఫ్యాషన్ డిజైనర్సే. ఎంత తెలిసినంత లేకపోయినా ఇప్పుడు అందరూ ఫ్యాషన్ డిజైనర్సే. దానికి కారణం ఏంటంటే మన వివేకాన్ని, మన పనితనాన్ని మనం చేసేటువంటి కార్యాల ద్వారా వేరొకరిని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు ఇక్కడ, కృష్ణుని భగవంతుని కృప పొందాలన్నా, భగవంతుని ధామానికి చేరుకోవాలన్నా కూడా ఈ ప్రయత్నాలని మానుకోవాల్సి ఉంటుంది. భౌతిక విషయాలపైన మనకి ఆసక్తి పోవాల్సి ఉంటుంది అన్నమాట. దాన్ని వైరాగ్యం అంట. వైరాగ్యం అనేది చాలా అవసరం మనకి. ఎవరైతే భగవంతుని ధామానికి చెందాలని కోరుకుంటారో వాళ్ళకి మాత్రం. ఈ ప్రపంచంలో ఉండాలి అనుభవించాలనుకునే వాళ్ళకి వైరాగ్యం అవసరం లేదు. వాళ్ళకి వైరాగ్యం అటువంటి రీతిలో కూడా కొంతమంది వైరాగ్య రీతిలో పాటిస్తూ ఉంటారు వాళ్ళ జీవనాన్ని. అదే ప్రభుపాదుల వారు చెప్తున్నారు. కొంతమంది రాజకీయ నేతలు వాళ్ళు కూడా అప్పుడప్పుడు వైరాగ్యం అనేటువంటి కొన్ని పద్ధతులను పాటిస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళు వైరాగ్యానికి అనేటువంటి రీతికి ఎందుకు వస్తారంటే భగవంతుని కృప పొందడానికి కానీ లేదా ముక్తిని పొందడానికి కాదు, కాకపోతే సొసైటీని ఇంకా మంచి పేరు సంపాదించుకోవడానికి. ఎందుకంటే సొసైటీలో రకరకాలైనటువంటి జనాలు ఉంటారు. సో ఎప్పుడైతే ఈ రాజకీయ నేతలు కూడా వైరాగ్య రీతిని పాటిస్తారో అప్పుడు కొంచెం పుణ్యకార్యాలు చేసేటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నోటి నుంచి కూడా వీళ్ళ గొప్పతనాన్ని వినడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రపంచంలో అందరూ కూడా చాలా గొప్ప వ్యక్తి అనేటువంటి ఒక ముద్ర మీద వస్తుంది అనమాట. అదే జీవిత పూర్తి అన్ని చెడుగులు చేసుకుంటూ వస్తే అప్పుడు ఎవరో మెచ్చుకోరు. ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా మెచ్చుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. సో అందుకని ప్రభుపాదుల వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా ఇలా వైరాగ్యాన్ని పాటించడానికి ప్రయత్నిస్తారు. కాకపోతే అది కొంతకాలం ప్రయత్నించి అలా వదిలేస్తారు. ఎందుకంటే జీవితకాలం ప్రయత్నించాలంటే అన్నింటినీ వదులుకోవాల్సి ఉంటుంది. అన్నింటినీ వదులుకుని రాజపాలన కోసం లేదా రాజకీయం కోసం ఎదిగిపోతారు, పోరు. సో అందుకనే భాగవతం ఏం చెప్తుందంటే మనకి, మనం వైరాగ్య కింద మారాలి అంటే కనుక అన్నిటిని వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని భాగవతం చెప్తున్నాం. అయితే ఇది ఎప్పుడు చేసినాడు యుధిష్ఠిర మహారాజు? తన రాజుగా యుద్ధం జరిగింది, కురుక్షేత్ర యుద్ధం జరిగింది, మహాభారత యుద్ధం. తనని రాజు కింద ప్రతిష్టాపన చేసినారు. దాని తర్వాత కొన్ని వేల సంవత్సరాలు రాజు కింద పరిపాలన చేసినాడు. పరిపాలన చేసిన తర్వాత ఎప్పుడైతే కృష్ణుడి గ్రామాన్ని వదిలి వెళ్ళిపోతారో, తన లీలలన్నీ కూడా ముగిస్తారో, ఆ సమయంలో యుధిష్ఠిర మహారాజు ఇంకా స్వయంగా కృష్ణుడి అయినప్పుడు ఇంకా మేము పట్టుకోండి ప్రయోజనం ఏం లేదని చెప్పి తనకి కూడా నారద మహర్షి ఇంత మునిపే ఒక ఇండికేషన్ ఇస్తారనమాట. ఎప్పుడైతే కృష్ణుడు ఈ భూమి పైన ఉంటారో అప్పటి వరకు ఆయన లీలలో మీకు అవసరం ఉంటుంది. అంటే కృష్ణుడికి ఏదైతే ప్లాన్ ఏదైతే ఉందో
అసుర సంహారణ ఆ భగవంతుని యొక్క లీల ఏదైతే ఉందో ఆ లీలలో మీరు కూడా పాత్రులు కావాలి. సో కృష్ణుడు ఎప్పుడైతే తన లీలన్నింటినీ ముగిస్తాడో అదే సమయంలో మీరు కూడా అడవికి పోవాలి అని చెప్పి ఆల్రెడీ నారద మహర్షి ముందే వీళ్ళకి ఒక ఇండికేషన్ ఇచ్చిస్తాను. సో ఎప్పుడైతే కృష్ణుడు తన లీలన్నింటినీ ముగిస్తాడో అదే సమయంలో పాండవులు కూడా అడవికి పోవడానికి నిశ్చయించుకుంటారు. ఐడియా చాలా బాగానే ఉంది, వైరాగి కింద మారి అన్నిటిని వదిలి వెళ్ళిపోతాడు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక 2 శ్లోకాల ముందుకు వెళ్తే కనుక యుధిష్ఠిరుడు పాండవులు ఎవరు కూడా వాళ్ళ పాటలో వాళ్ళు వెళ్ళిపోలే. ఎందుకంటే వాళ్ళు రాజ్య కాలంలో రాజు కింద ఉన్నారు. సో రాజుల వాళ్ళు తన సొంత కోరికలను తీర్చుకోవడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నించకూడదు, ప్రజల యొక్క రక్షణ కూడా వాళ్ళు ప్రయత్నించవలసిన అవసరం. అందుకనే 2 శ్లోకాలు ముందుకు పోతే కనుక యుధిష్ఠిర మహారాజు ఏం చేస్తారు, తను మనవుడైనటువంటి పరీక్షిత్ మహారాజుని రాజు కింద ప్రతిష్ఠ చేసి దాని తర్వాత వీళ్ళు రాజరికాన్ని వదులుకుంటారు. సో అందుకనే అప్పటి రాజుకి చాలా గొప్ప పేరు అనేది ఉంది. సో ప్రభుపాద ప్రస్తుత శ్లోకంలో భాష్యంగా రాసినారు, ఎంతో మంది గొప్ప రాజకీయాలు ఈ వైరాగ్య పద్ధతిని, వైరాగ్యం అనేటువంటి ఒక పద్ధతిని వాళ్ళు పాటించినా కూడా వాళ్ళ పేరు అంత గొప్పగా ఎవరు పలకరు. బట్ యుధిష్ఠిర మహారాజు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా శాస్త్రాల్లో వాళ్ళ పేరు పర్మనెంట్ గా నిలిచిపోయింది. కారణం ఏంటంటే వాళ్ళు ఏ పని చేసినా కూడా వేరొకరి యొక్క ప్రజల యొక్క శ్రేయస్సును కోరుకుని భగవంతుని యొక్క ప్లాన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా పాటిస్తూ వస్తున్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే ఈ ప్రస్తుత అధ్యాయంలో చెప్పబడినట్టుగా జీవితకాలం మన పదవిని కానీ లేదా మన కుటుంబంతో సంబంధం కానీ లేదా ఇంద్రియ సంతృప్తి కోసం ప్రయత్నించటం కానీ అవన్నీ జీవితకాలం చేస్తూ కూర్చుంటే కనుక అది ఒక మూర్ఖత్వం అని భాగవతం మనకి చెప్తున్నాను. అంటే కొంతకాలం అయిన తర్వాత ఏదైతే కృష్ణుడు వర్ణాశ్రమ ధర్మం అని భగవద్గీతలో చెప్పున్నారో 4 రకాలైనటువంటి ఆశ్రమాలు ఉన్నాయి. పుట్టినప్పుడు బ్రహ్మచర్య, దాని తర్వాత గృహస్థ, దాని తర్వాత గృహస్థ. బ్రహ్మచర్య అంతకాలం గురువు చేత ఆశ్రమానికి పోయి విద్య నేర్చుకునేంత వరకు బ్రహ్మచర్య. దాని తర్వాత విద్య పూర్తయిన తర్వాత అప్పుడు వివాహం చేసుకుని గృహస్థ ఆశ్రమంలోకి వెళ్తారన్నమాట. సో అలా గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత వివాహం అయిన తర్వాత పిల్లలు ఉంటారు, సంబంధం ఉంటుంది, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, ఇంకా రకరకాలైనటువంటి దాని తర్వాత సంపద ఇవన్నీ వచ్చిన తర్వాత ఎంతకాలం ఉండాలి గృహస్థాశ్రమంలో అంటే దాని గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థం, దాని తర్వాత వానప్రస్థం ఎంతమంది ఎక్కడ కరెక్ట్గా ఒక్కొక్కరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. గవర్నమెంట్ ప్రకారం అయితే 60 సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలి. రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పాలి కానీ వానప్రస్థం తీసుకోవాలని ఎవరు చెప్పలేదు. సో వానప్రస్థం ఏంటి అంటే భాగవతం ఈ ప్రస్తుత శ్లోకంలో చెప్పినట్టుగా ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క నెక్స్ట్ జనరేషన్ కొడుకు కానీ లేదా మనవడు కానీ లేదా ఎవరైనా కానీ నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే వయసుకు వస్తారో ఆ కుటుంబ బాధ్యతలన్నీ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారో అటువంటిప్పుడు వాళ్ళకి ఆ బాధ్యతలన్నీ ఇచ్చి మనం వానప్రస్థం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, రిటైర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. సో ఈ రకంగా యుధిష్ఠిరుడు మన పాండవులు వానప్రస్థం తీసుకోవడానికి ముందు పరీక్షిత్ మహారాజుని రాజు కింద పట్టాభిషేకం చేసి దాని తర్వాత వీళ్ళు అడవికి వెళ్తారు. సో ఇది వర్ణాశ్రమ సిస్టమ్ ప్రకారం మనం పాటించవలసినటువంటి. సో ఈ రకంగా వానప్రస్థం అయిన తర్వాత సన్యాసం. వానప్రస్థానికి సన్యాసానికి వ్యత్యాసం ఏంటంటే వానప్రస్థంలోని
ఇప్పుడు పాండవులందరూ కలిసి ఒకే గ్రూప్ని వెళ్తున్నారు. పాండవులతో పాటు అంటే పంచ పాండవులతో పాటు ద్రౌపది కూడా మహాభారతంలో చెప్పలేదు, భాగవతంలో కూడా చెప్పండి, ద్రౌపది కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది అన్నమాట రాజ్యాన్ని. సో దీన్ని వానప్రస్థం అంటారు. అంటే కుటుంబ బాధ్యతలు సంబంధం ఏమీ లేకుండా అందరూ కలిసి ఉండొచ్చు. ఇది వానప్రస్థం. సన్యాసం అంటే ఎవరితో ఎటువంటి సంబంధం లేదు, కుటుంబం లేదు, ఏమీ లేదు, అన్నింటినీ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడం అంటే ఏదైతే వానప్రస్థంలో ఆ కొంత గొప్ప సంబంధం ఏదైతే ఉందో దాన్ని కూడా వదులుకోవాలన్నమాట. అది సన్యాసం. వానప్రస్థంలో ఉండే వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలకి పోతూ ఉంటారు అన్నమాట. సో ఆ విధంగా తీర్థయాత్రలకు పోయినప్పుడు అక్కడ భగవంతుని చేసిన లీల గురించి, భగవంతుని గొప్పతనం గురించి, భగవంతుని క్వాలిటీస్ గురించి కానీ వాళ్ళు వింటూ భగవంతుని పైన ఎక్కువ ఇంట్రెస్ట్, అట్రాక్షన్ డెవలప్ చేసుకుంటారు అన్నమాట. ఆ రకంగా వానప్రస్థం అనేటువంటి ఒక స్టేజ్ ని చెప్తారు. దాని తర్వాత ఈ రకంగా భగవంతుని పైన, భగవంతుని లీలల పైన, భగవంతుని సేవ పైన, భక్తి పైన రుచి పెరిగినప్పుడు నెక్స్ట్ స్టేజ్ సన్యాసం. సో ఇది కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ పాండవులు అడిగిపోవడానికి నిశ్చయించుకున్నారు. ఇంకా ఇంకొక విషయం మనం గమనించవలసింది ఏంటంటే పాండవుల మనవుల్ని వాళ్ళ మనవుని పరీక్షిత మహారాజుని రాజు కింద ప్రతిష్ఠ చేసినారు, రాజ్యాభిషేకం చేసి రాజుని చేసినారు. కాకపోతే ఎవరు పొందే వాళ్ళని రాజు కింద పెట్టలేం. ఎందుకంటే ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో, జ్ఞానం ఉంటుందో, విద్య ఉంటుందో, ఎవరైతే చక్కగా వాళ్ళ ప్రజలను పరిపాలించగలరో అటువంటి వ్యక్తిని మాత్రమే రాజు కింద చేయాలి. లేదంటే కనుక ప్రజలందరూ కూడా దుఃఖానికి గురవుతారు. అందుకనే ఎప్పుడైనా ఎలక్షన్ జరిగినప్పుడు ఏమంటారు, రామరాజ్యం కావాలంటారు. రామరాజ్యం కావాలంటారా కానీ రావణ రాజ్యం కావాలని ఎవరైనా అడుగుతారా? ఎందుకంటే రాజు మంచిగా ఉంటే ప్రజలు కూడా సుఖంగా ఉంటారు. సో అది భగవంతుడు ఇచ్చినటువంటి సిస్టమ్. ఈ సృష్టిలో అది భగవంతుని యొక్క సిస్టమ్ అన్నమాట. ధర్మం అనేది రాజు ద్వారా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సో భాగవతంలోని పాండవుల గురించి చెప్పబడింది, అదే రీతిలో పరీక్షిత మహారాజు గురించి కూడా చెప్పబడింది అన్నమాట. సో ఆయన యొక్క గుణాలను కూడా చాలా గొప్పగా వివరించబడింది భాగవతంలో. సో అటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన్ని రాజు కింద ప్రతిష్ఠ చేస్తున్నారు పాండవులు. కానీ అటువంటి గొప్ప వ్యక్తి కుటుంబంలో పుట్టాలి అంటే అది ఎవరికి సాధ్యం, అది ఎప్పుడు సాధ్యం? దీని గురించి శాస్త్రంలో ఏమైనా చెప్పబడిందా అంటే మహాభారతంలోని రామాయణంలోని ఒక ఎగ్జాంపుల్ ఇవ్వబడింది అనమాట. ఒక స్టోరీ, ఋషేశృంగ అని చెప్పి విన్నారా? ఋషేశృంగ. సో ఈయన లైఫ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా రకరకాలైనటువంటి ట్విస్టులు ఉంటాయి. బట్ ఒక క్వాలిఫై అంటే ఒక మంచి బిడ్డ కుటుంబంలో పుట్టాలి అంటే బేసికలీ రాజులు ఈ రకంగా కోరుకునేవారు. ఎందుకంటే దశరథుడు ఆ టైంలోని రామాయణంలోని దశరథుడికి ముగ్గురు ధర్మపత్ని కాదు ఏమంటారు, పట్టరాణులు అంటారు, పట్టరాణి ముగ్గురు. కాకపోతే ఆయనకి యాక్చువల్ గా భార్యలో 350 మంది ఉన్నారు. 350 మంది పైన భార్యలు ఉన్నారు, కానీ పట్టపురాణులు ముగ్గురు. కాకపోతే ఆయన
మొట్టమొదట శాంత అని చెప్పి ఒక కుమార్తె పుడుతుంది. ఆ కుమార్తెని ఆయన రోమపాద అనేటువంటి తన స్నేహితుడు, వేరొక రాజ్యానికి రాజు, వాళ్ళకి పిల్లలు ఎవరు ఉంటారు రోమపాదానికి. సో అందుకని శాంత అని రోమపాదానికి ఇస్తారన్నమాట దత్తత. ఆడపిల్లలు దత్తత పర్వాలేదు, మగవాళ్ళకి ఇవ్వం అంత ఈజీగా, ఎందుకంటే వారసత్వం కావాలి కదా. అందుకని ఆడపిల్లలు పుట్టినప్పుడు తనకి దత్తత కింద ఇస్తారు. ఓ ఎలాగో నాకు ఇంతమంది భార్యలు ఉన్నారు కదా, చేస్తారులే ఏముంది అనేటువంటి ఒక దీంతో నమ్మకంతో ఆ పాపని ఇస్తారు దశరథ మహారాజ్. దాని తర్వాత వాళ్ళకి మగవాళ్ళు ఎవరు పుట్టకపోయేసరికల్లా ఆయన దశరథ మహారాజ్ చాలా చింతపడుతూ ఉంటాడు. అంతా ఉంది, చాలా బలం ఉంది, ఎన్నో రకాలైనటువంటి విద్యలు తెలుసు, ఆయన్ని ఎదుర్కోగలిగేటువంటి శత్రువు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు, అంత గొప్పవారు. దశరథ మహారాజ్ శాస్త్రంలో కూడా ఆయన పేరు చాలా గొప్పగా వివరణ చేయబడింది. ఆయన క్వాలిటీస్ అన్ని కూడా చాలా గొప్పగా చెప్పబడింది. కాకపోతే ఆయన మనసు అంత గొప్ప వ్యక్తి మనసులో కూడా ఒక చింతన అనేది ఉంది. ఏమని? వారసులు ఎవరు లేరు అని. మనకు అలాంటి చింత ఉందా? చాలా మందికి అలాంటి చింత ఏమి ఉండదు, ఎందుకంటే వద్దని కూడా పిల్లలు పుట్టేస్తారు ఇక్కడ. సో శాస్త్రం ఏం చెప్తుందంటే అలాంటి పిల్లల వల్ల ప్రయోజనం ఏమీ లేదు. సరిగ్గా రాజు ఒక రాజ్యాన్ని పరిపాలించగలిగేటువంటి క్వాలిఫికేషన్ ఎవరిలో అయితే ఉంటుందో అటువంటి సంతానం కావాల్సి ఉంటుంది. సో అటువంటి సమయాల్లోని దశరథ మహారాజు తన మినిస్టర్లందరినీ పిలిచి అడుగుతాడనమాట. సో ఈ రకంగా నా మనసు చాలా చింతలు పడుతుంది, ఏం చేయాలి అని. సో అప్పుడు వాళ్ళందరూ వాళ్ళ రాజు అసెంబ్లీలోని సభలోని మంత్రులు, ఋషులు, ఆ విధంగా ఋషులు కూడా ఉండేవారు. ఆయన పరిశీలించిన ఋషుల్లో వశిష్ఠుని, జాబాలి వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. వశిష్ఠుడు అంటే ఎవరు? సప్త ఋషుల్లో ఒకరు. సప్త ఋషులు అంటే కొన్ని లక్షల సంవత్సరాలు జీవిస్తారన్నమాట సప్త ఋషులు. మనకు శాస్త్రాన్ని అందించే వాళ్ళు మీరు విని ఉంటారు. గౌతమ ఋషి గోత్రం, వశిష్ఠ గోత్రం అని చెప్తూ ఉంటారు. సో యాక్చువల్లీ మానవ జాతి మొత్తం కూడా ఈ ఋషుల నుంచి మనుల నుంచి వచ్చింది. సో అటువంటి ఒకనొక సప్త ఋషి వశిష్ఠ వాళ్ళ దశరథ మహారాజు యొక్క సభలో ఉన్నారన్నమాట. సలహాలు ఇవ్వడానికి కానీ లేదా ఏదైనా సమస్యను పరిష్కరించడానికి కానీ అటువంటి వాటిలో. సో ఎప్పుడైతే ఈ రకంగా దశరథ మహారాజ్ వాళ్ళందరినీ ప్రశ్నిస్తారో అప్పుడు ఒక యాగం చేయమని సలహా ఇస్తారన్నమాట. యాగం అంటే ఏంటి? విష్ణువునికి సమర్పణ చేయాలి, అగ్ని ఆవాహన. సో విష్ణువుని ఎప్పుడైతే మనం సంతృప్తిపరుస్తామో అప్పుడు భగవంతుని కృప ద్వారా మన కోరిక నెరవేరుతుంది. సో అలాంటి యాగాలు అప్పుడు కొన్ని 100 రోజులు లేదా కొన్ని సంవత్సరాల పాటు చేసేవారు. ఒక యాగం అంటే ఒక రోజు కాదు, చాలా గొప్పగా జరిగేది. అశ్వమేధ యజ్ఞం, పుత్రకామేష్ట, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద యాగాలు. ఇవి చేయాలి అంటే ఒక క్వాలిఫికేషన్ ఉండేటువంటి బ్రాహ్మణుడు కావాలి. సామాన్యమైనటువంటి మనిషి ఎవరు చేయలేరు. నోట్బుక్లు చూసి ఏదో మంత్రాలు చదవటం కాదు. అటువంటి యాగాలు చేయాలంటే, భగవంతుని సంతృప్తి పరచాలంటే చాలా క్వాలిఫికేషన్ ఉండేటువంటి బ్రాహ్మణులు, ఋషులు మాత్రమే చేసేవారు. సో అటువంటి ఒక ఋషి వశిష్ఠుని అడగకుండా అదే భగవాన్. సో ఎప్పుడైతే ఈ రకంగా తీర్మానం జరిగిందో దశరథ మహారాజు ఒక యాగం చేయాలి అని చెప్పి, సో అప్పుడు అందరూ కూడా తయారీ చేస్తూ ఉంటారు, వాళ్ళ రీతిలో అందరూ ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు సుమంత అని చెప్పి ఒక మినిస్టర్ ఉన్నాడు అనమాట దశరథ మహారాజు.
సహాయం చేసేవాళ్ళు, ఒక మినిస్టర్. సో అందరూ వెళ్ళిపోయిన తర్వాత సుమంత దశరథ మహారాజు గారికి వచ్చి ఒక సలహా ఇస్తారు. ఓ రాజా, మీరు తీసుకున్నటువంటి ఈ డెసిషన్ ఏదైతే ఉందో చాలా మంచిది, కాకపోతే నాకు ఒక రహస్యం మీ గురించి మా తాతలు చెప్పున్నారు, ఆ రహస్యాన్ని మీకు ఇప్పుడు చెప్తాను. ఈ రకంగా దశరథ మహారాజు ఒక మహాయాగాన్ని చేస్తారు. ఆ యాగానికి చేయడానికి ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో అది ఎవరి వల్ల కూడా అక్కడ చేత కాదు, ఒకే ఒక వ్యక్తి ఆ సమయంలో అడవిలో ఉండేటువంటి ఒక వ్యక్తి మాత్రమే చేయగలరు. ఆయన అడవిలో జీవిస్తూ ఉంటాడు అనమాట. ఆయన పేరే ఋషేశృంగ. ఈయన యాక్చువల్లీ పెద్ద మహర్షి లేదా రాజర్షి అలాంటి వ్యక్తి కాదు, ఒక పిల్లవాడు లాంటి వాడు. సో అటువంటి ఋషేశృంగ మాత్రమే మీ కోరికలని తీర్చడానికి సాధ్యపడుతుంది, వేరే ఎవరు ఎవరి వల్ల అది సాధ్యం కాదు అని చెప్పి సుమంతర చెప్తారు. కాబట్టి దశరథ మహారాజ్కి ఈ విషయం విన్న వెంటనే చాలా ఆనందం వస్తుంది. ఈ రకంగా ఎన్నో వేల సంవత్సరాల కిందట ఇది ఆల్రెడీ ఈ రకంగా చర్చ జరిగింది. ఈ సలహా ఇచ్చింది ఎవరు అంటే ఈ నలుగురు కుమారులు ఉన్నారు, సనక, సనాతన, సనత్ కుమార్. సో ఈ నలుగురు కుమారులు ఒక కుమారుడు ఈ రకంగా ఒక సభలోని చర్చిస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ రకంగా ఆయన ఒక కుమారుడు సనత్ కుమార్ అనుకుంటా, ఆయన చెప్తూ ఉంటారు అనమాట. ఈ రకంగా ఫలానా టైంలోని దశరథ మహారాజు పిల్లలు పుట్టారు, ఆయన పిల్లల కోసం యాగం చేయాలనుకునేటప్పుడు ఋషేశ్వరంగా వచ్చి యాగం చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, జీవనంగా గొప్ప విషయాలు ఏవైనా మనం చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ మందిరం కన్స్ట్రక్షన్ చేయబడింది, ఇస్కాన్ టెంపుల్ ఈ కొండపైన. ఎన్ని సంవత్సరాలు పట్టింది? చాలా సంవత్సరాలు పట్టింది. ఎంతమంది కష్టపడ్డారు? చాలా మంది కష్టపడ్డారు. సో వాళ్ళు కష్టపడి ఇక్కడ డివోటీస్ ఎంతమంది అయితే కష్టపడ్డారు, ప్రతిరోజు కూడా హరే కృష్ణ మహామంత్రం పైన ధ్యానం చేస్తూ భగవంతుని కృప కోసం ప్రయత్నించగా ఒకనొక టైంలో టెంపుల్ కన్స్ట్రక్షన్ జరిగింది. సో అదే రీతిలో శరత్ కుమార్ ఏం చెప్తారంటే, దశరథ మహారాజుకి సామాన్యమైనటువంటి వ్యక్తి పుట్టాడు, స్వయంగా భగవంతుడే తన బిడ్డ కింద పుడతాడు అని, అదే శ్రీరాముడు. సో భగవంతుడే స్వయంగా దశరథ బిడ్డ కింద పుట్టాలి అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు, చాలా గొప్ప విషయం. సో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయాలంటే సామాన్యులు ఎవరు కూడా అది చేయలేరు. చాలా మంది అనుకుంటారు మన కుటుంబంలో కూడా ఎంతోమంది పిల్లలు ఉన్నారు, వారసత్వం, సంతానం ఎంతోమంది ఉన్నారు, ఈ పెద్ద విషయం ఏముంది? దశరథ మహారాజు పుట్టలేదంటే ఏదో పాపకార్యం చేసి ఉంటాడు, అందుకే పుట్టలేదు, ఏదో తప్పు చేసి ఉంటాడు అని. కానీ ఇక్కడ విషయం అది కాదు, తను ఏ తప్పు చేయలేదు, ధర్మం అంతా చాలా కరెక్ట్ గా పాటించేవారు. కాకపోతే అంతకన్నా గొప్ప కార్యక్రమం జరగాలి అంటే, దశరథుని కన్నా గొప్ప కుమారుని పుట్టాలి అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు, అది అంత ఈజీగా జరిగేటువంటి విషయాలు కాదు. అందుకోసమనే తపస్సు చేయవలసినటువంటి అవసరం ఉంది అని శాస్త్రం చెప్తుంది. సో అటువంటి తపస్సుని నిష్ఠగా చేస్తూ ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ సంపాదించుకున్నారో అటువంటి వ్యక్తి ఋషేశృంగ. సో ఈ ఋషేశృంగ ఎవరు, అడవిలో ఎదుగుతున్నాడు. సో దాని తర్వాత దశరథ మహారాజ్ ఏ విధంగా పుత్రకామేష్టి యజ్ఞం చేసినాడు అనేది కొంచెం తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన జీవితంలో కొన్ని విషయాలు సేమ్ యుధిష్ఠిర మహారాజు ఏదైతే ఇప్పుడు మనం ప్రస్తుత అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నామో అదే రీతిలో కూడా ఆయన జీవితంలో కూడా చాలా భగవద్గీతలో చెప్పబడినట్టుగా కృష్ణుడు మనకు వివరించినట్టుగా ఎన్నో విషయాలు ఆయన జీవితంలో కూడా మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదటి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, ఈ ప్రస్తుత శ్లోకంలో యుధిష్ఠిర మహారాజ్ రాజ్యాన్ని అడవికి వెళ్ళడానికి సిద్ధపడినారు. సో అదే రీతిలో మనం కూడా మన బంధుత్వం, బంధాలు, మన రెస్పాన్సిబిలిటీస్ అన్ని వదులుకొని వైరాగ్యం అనేటువంటి దానిలో పోవడానికి ప్రయత్నిస్తే కనుక
ఎంతవరకు మనం సాధించవచ్చు, సక్సెస్ అనేది ఎంతవరకు సాధించవచ్చు, అది దేని మీద ఆధారపడుతుంది అంటే మన మనస్సు ఇంద్రియాల పైన ఆధారపడుతుంది. ఎంతో మంది టెంపుల్కి వస్తారు, భగవంతుని దర్శనం చేసుకుంటారు, ఒక కొబ్బరికాయో లేదో ఒక ఏదో పండు ఏదో అర్పణం కింద ఇచ్చేసి మరో ఇంటికి వెళ్ళిపోతారు. ఎంతసేపు ఉంటారు ఎవరైనా రోజు ఉంటారా? రోజు ఉంటాం. ఎందుకంటే ఎంత మాత్రం మనకి భగవంతుని అవుతుందో అంత సమయం మాత్రం మన ఇక్కడ ఉండేది. సో ఇప్పుడు ఇక్కడ ప్రస్తుత శ్లోకం నిర్దిష్టం అన్నింటినీ వదిలి అడవికి వెళ్ళిపోయి భగవంతుని సేవలో ఉండాలి అంటే ఎంత ప్రీతి కావాలి, తిరిగి మళ్ళా వాపస్ రాకూడదు. అంత ప్రీతి కావాలి అంటే ఇంద్రియ నిగ్రహణ, మనసుతో కూడినటువంటి ఇంద్రియాలను నిగ్రహించుకోవడం చాలా అవసరం. సో ఇంకో విషయం భగవద్గీతలో ఎలా చెప్పబడింది అంటే 2వ చాప్టర్ 59వ శ్లోకంలో చెప్పబడింది, విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసోజం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయాలు అంటే ఇంద్రియ సంతృప్తి కోసం విషయాలు ఏవైతే ఉన్నాయో, బయటికి వెళ్ళగానే బోల్డెన్ షాపులు, రెస్టారెంట్లు, ఎన్నో రకరకాలైనటువంటి అట్రాక్షన్స్ అన్ని ఉంటాయి మన ముందు. అవన్నీ కూడా విషయాలు అన్నమాట. విషయ వినివర్తంతే, వాటన్నిటి నుంచి దూరంగా ఉండటం. ఏ విధంగా? నిరాహారస్య అంటే కొన్ని బంధనాలు, కొన్ని రూల్స్ ద్వారా దూరంగా ఉండటం. శాస్త్రం నుంచి మనం జ్ఞానం సంపాదించుకున్న తర్వాత కొన్ని రూల్స్ ఫాలో అవడం మంచిది అని తెలుసుకున్న వెంటనే ఆ రూల్స్ మనం ఫాలో అవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. సో ఆ సమయంలో విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః, ఈ శరీరం ఒక ఆత్మకి, ఒక జీవికి ఈ శరీరం ఇవ్వబడింది. అటువంటి జీవి ఎప్పుడైతే ఈ రకంగా రూల్స్ ని పాటిస్తూ, నిబంధనలన్నింటినీ పాటిస్తూ విషయాల నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడో అటువంటి వ్యక్తికి సక్సెస్ అయినా రావచ్చు, ఫెయిల్యూర్ అయినా రావచ్చు. కారణం ఏంటి? ఎక్కడ ట్విస్ట్ ఎక్కడుంది అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే రసవర్జం రసోప్యస్య. రసవర్జం, రస అంటే రుచి, వస్తువుల నుంచి దూరంగా ఉండొచ్చు, పర్వాలేదు. కానీ వస్తువు పైన మోహము, రుచి ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఉంటే కనుక ఎక్కువసేపు జరగదు. టెంపుల్కి వస్తారు, దర్శనం చేసుకుని మళ్ళీ వెళ్ళిపోవడం అంతే. అటువంటి విషయాలపైన, ఇంద్రియ సంతృప్తి కలిగించేటువంటి విషయాలపైన రుచిని పోగొట్టుకోవాలి. అది ఎలా సాధ్యం? అందుకోసమే అడవులకి, హిమాలయాలకి పోతారు. దూరంగా ఉంటే రుచి అనేది పోవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం. కాకపోతే మనకి విశ్వామిత్రుడు అనేటువంటి ఒక ఋషి విన్నాం కదా. విశ్వామిత్ర ఒక రాజు అడవికి పోయి ధ్యానం చేస్తాడు. కాకపోతే ఎప్పుడైతే మేనక వస్తుందో ఇమీడియట్ గా తన పరిస్థితి నుంచి పడిపోతాడు అనమాట. అప్పుడు శకుంతల పుడుతుంది. అంటే ఏంటి? దూరంగా ఉన్నా కూడా విషయాలపైన రుచి అనేది పోలేదన్నమాట. సో అందుకని కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఊరికి మనం వైరాగ్యమైనటువంటి ఒక వైరాగ్యం కావాలి అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ తోని మనం ఊరికి వస్తువులు దూరంగా పెడితే సరిపోదు. నిజమైనటువంటి వస్తువు ఏదది? పరం దృష్ట్యా నివర్తతే. పరం అంటే ఉత్తమమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి వస్తువుల పైన మనకి రుచి రావాల్సిన అవసరం ఉందన్నమాట. ఊరిని వైరాగ్యం అమ్మని చెప్పలే, భగవంతునికి సేవ చేయమని చెప్పినారు. ఏ రీతిలో? హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ, శాస్త్రాన్ని పఠనం చేస్తూ, విగ్రహ సేవ ద్వారా, విగ్రహ ఆరాధన ద్వారా భగవంతునికి సేవ చేయమని ప్రభుపాద వారు మనకు చెప్పినారు. దానికి కారణం ఏంటి? ఇదే పరం దృష్ట్యా. సో ఆధ్యాత్మికానికి సహకరించేటువంటి వస్తువులపైన మనం దృష్టి సాధించాల్సిందన్నమాట. ఏదైతే వాటిపైన రుచి కలుగుతుందో అంతకన్నా తక్కువ విలువైనటువంటి వస్తువులపైన రుచి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ప్రత్యేకంగా మనం అడవికి పోవాల్సిన అవసరం లేదు, హిమాలయానికి పోవాల్సిన అవసరం. సిటీలోనే జీవిస్తూ మనం
ఆధ్యాత్మిక వస్తువుల పైన ఇంట్రెస్ట్ ని పెంపొందించుకోవచ్చు. కాకపోతే అది ఎలాగా అనేది నేర్చుకుందాం. సో ఈ శ్లోకం ఏదైతే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పున్నాడో ఈ శ్లోకానికి పక్క ఎగ్జాంపుల్ ఎవరంటే ఋషికేశుడు. ఋషికేశుడుగా ఎవరికి పుట్టినాడంటే విబంధక అనేటువంటి ఒక ఋషికి పుట్టినాడు. విబంధక చిన్నప్పటి నుంచి కూడా బ్రహ్మచర్య పాటించడానికి చాలా దృఢమైనటువంటి నిశ్చయం, బ్రహ్మచారి కింద ఉండిపోవాలి. అందుకని ఏం చేస్తారు, పుట్టిన కొంత వయసు వచ్చిన తర్వాత కొంత శాస్త్రం నేర్చుకున్న తర్వాత అడవి లోపలికి వెళ్తారు. అడవికి పోయి వేరే ఋషులతోని మునులతోని అందరితో కలిసి ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ రకంగా తీవ్ర ధ్యానం చేస్తూ ఉండగా ఎవరైతే తీవ్రంగా ధ్యానం చేస్తారో తక్షణం దేవతలకి న్యూస్ వెళ్తుంది. ఎందుకంటే సామాన్య మానవులకి పైలోకానికి వెళ్ళగలిగేటువంటి అవకాశం లేదు. పైలోకం అంటే మనం లిఫ్ట్ నుంచి పోయి 5 ఫ్లోర్కి వెళ్ళగలం, అంతేగాని వేరే లోకానికి వెళ్ళగలిగేటువంటి క్వాలిఫికేషన్ మనకు లేదు. ఈ ప్రపంచంలో ఉండడానికి మాత్రం మన క్వాలిఫికేషన్ ఉంది. ఎవరైతే ఎక్కువ ధ్యానం చేస్తారో, యోగం చేస్తారో అటువంటి వాళ్ళకి పైలోకానికి వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉందన్నమాట. అందువల్ల తీవ్రంగా ఎవరైతే ధ్యానం చేస్తారో, అంటే నీళ్లు తాగకుండా తినకుండా ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి పై లోకానికి వెళ్ళడమే కాదు, అక్కడ ఉండేటువంటి ఆ దేవతల యొక్క పొజిషన్ ఏమైతే ఉందో, ఇంద్ర, చంద్ర, వరుణ, ఈ పొజిషన్ కూడా వాళ్ళు తీసుకోగలిగేటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే ఇంద్ర, చంద్ర వీళ్ళందరూ కూడా సామాన్య మానవులే, కాకపోతే పుణ్యం ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి ఆ పొజిషన్ ఇవ్వబడింది అనమాట. ఎప్పుడైతే ఈ రకంగా విభండక ఋషి ధ్యానం చేస్తూ ఉంటాడో ఇంద్రునికి న్యూస్ వెళ్తుంది అనమాట. ఇక్కడ వ్యక్తి ధ్యానం చేస్తున్నాడు, కొంచెం మనం కొంచెం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. వెంటనే ఒక అప్సరాన్ని పంపిస్తాడనమాట ఇంద్రుడు. అలవాటే కదా స్టోరీలో వింటూ ఉంటాడు. సో ఇది కూడా అలాంటి ఒక స్టోరీ. సో ఒక అప్సరాన్ని పంపించగానే సో ఆయన నదిలో స్నానం చేయడానికి పోతాడు. స్నానం చేయడానికి పోయినప్పుడు అక్కడ అప్సరాన్ని చూస్తాడనమాట. ఆ అప్సరాన్ని చూసి కొంచెం మనసు మలుతుంది. సో కాకపోతే ఇంట్రాక్షన్ ఏమి జరగదు. సో ఎందుకంటే అప్పటికి కూడా బ్రహ్మచర్య పాటించాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నాడు. అక్కడ ఎవరు లేరు, ఇద్దరే ఉన్నది, వేరే మూడో వ్యక్తి ఎవరు లేరు. సో అప్సరాన్ని చూస్తాడు. దాని తర్వాత కొంచెం మనసు మళ్ళిన తర్వాత, ఎందుకంటే బ్రహ్మచర్య చాలా తీవ్రంగా బ్రహ్మచర్య చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి ఏం జరుగుతుందంటే తక్షణం తన వీర్యం వదిలేస్తాడు అనమాట. సో అది నదిలో అలా పోతూ ఉంటుంది. సో ఆయన వల్ల వాపసు వచ్చేస్తాడు. మళ్ళా తీవ్రంగా ధ్యానం స్టార్ట్ చేస్తాడు. ఎక్కడ మనసు మళ్ళకుండా విశ్వామిత్రలా కాకుండా విభండక చాలా తీవ్రంగా మళ్ళా ధ్యానం స్టార్ట్ చేస్తాడు అనమాట. సో తన వీర్యం ఏదైతే వదిలేసినాడో నీటిలోని అది ఒక జింక తాగుతుంది అనమాట. సో జింక ఎప్పుడైతే తాగుతుందో ఆ జింక గర్భవతి అవుతుంది. దాని తర్వాత ఒక పిల్లవాడికి జన్మనిస్తుంది. జింక జన్మనిచ్చింది జింక బిడ్డకి కాదు, మానవ బిడ్డకి జన్మనిస్తున్నాడు. తన పేరే ఋషికేశుడుగా. ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఎలా ఉన్నాడు అంటే మనిషిలాగా ఉన్నాడు, కాకపోతే జింకకి కొమ్ములు ఉంటాయి కదా, అలాంటి కొమ్ములు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే జింక బిడ్డ కింద పుట్టినాడు కాబట్టి భగవంతుడు ఆ రకంగా ఇచ్చినాడు. దట్టడి అడవుల మధ్యలోని పుట్టినాడు. సో దాని తర్వాత విబంధకి ఈ విషయం పనిగా తెలుస్తుంది. ఎందుకంటే అప్పటికి చాలా ధ్యానం చేస్తున్నారు కాబట్టి కొంచెం ఏమంటారు దివ్య దృష్ట్యా ఫ్యూచర్ ని చూడగలిగేటువంటి దృష్టి ఆల్రెడీ కొంచెం వచ్చి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ రకంగా పిల్లవాడు పుడతాడో వెంటనే తెలుస్తుందన్నమాట, ఈ పిల్లవాడు నా పిల్లవాడే అని. వెంటనే తన ఆశ్రమానికి తీసుకొచ్చి తన ఆశ్రమంలో సో తనకి ఏ విధంగా అయితే నష్టం జరిగిందో, నష్టం అంటే తన ధ్యానం ఏ విధంగా అయితే కొంచెం డిస్టర్బ్ అయిందో ఆ రకంగా నష్టం జరగకుండా ఈ పిల్లవాడిని పెంచడానికి ప్రయత్నిస్తాడన్నమాట. అంటే వేరొక స్త్రీ సంబంధమే లేకుండా, స్త్రీ అంటే ఎవరో తెలియకుండా ఈ పిల్లవాడిని పెంచుతారనమాట. ఆశ్రమంలో ఉన్నది ఇద్దరే, విబంధక
ఋషియశ్రంగా పిల్లవాడు పెరుగుతూ ఉంటారు. వేరే చోటు నుంచి కొంతమంది ఋషులు అప్పుడప్పుడు విజిట్ చేస్తుంటారు. మన ఇంటికి కూడా కొంతమంది బంధువులు వస్తూ ఉంటారు కదా. ఆ రకంగా అక్కడ కూడా కొంతమంది ఋషులు వచ్చి దర్శనం చేసుకుని పోతూ ఉంటారు నిబంధకాన్ని. అటువంటి సమయంలోనే వేరే మనుషులు కూడా ఉన్నారన్నమాట ఈ ప్రపంచంలో అని చెప్పి విశేషంగా గమనిస్తూ ఉంటాడు అనమాట. అంటే ఉన్నది ఈ ప్రపంచంలో నువ్వు ఎత్తమే కాదు, ఇంకా 3 వ్యక్తులు 4 వ్యక్తులు కూడా ఉన్నారు అని. సో ఆ రకంగా జంతువుల్ని, కాకపోతే అడవిలో ఉన్నారు కాబట్టి ఏం తినేవాళ్ళు వాళ్ళంతా? ఆకులు, పండ్లు, అవే అంతే. సో ఆ రకంగా జీవనం గడుస్తూ ఉంది. సో పట్టణం వెళ్తాడు, శాస్త్ర పట్టణం అంతా కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత తీవ్రంగా బ్రహ్మచర్య చేయాలి అని చెప్పి ధ్యానం వాళ్ళ తండ్రి నేర్పిస్తాడు. సో ధ్యానంలో ఆయన కూడా నిమగ్నం అవుతాడు అనమాట. బయట ప్రపంచం అనేది ఒకటి కూడా తెలియదు. సో ఇటువంటి పరిస్థితుల్లోని అంగదేశ దగ్గరలోని, కొంచెం దగ్గర అంటే అడవికి దూరంలోని అంగదేశం అనేటువంటి ఒక దేశం, దాని రాజు రోమపాద. మనం విన్నాం కదా. ఆ రోమపాదం అనేటువంటి రాజు ఉన్నటువంటి రాజ్యంలో కరువు ఏర్పడుతుంది అన్నమాట. కొన్ని 10-15 సంవత్సరాల వరకు కూడా వర్షం అనేది రాదు. ఎందుకు రాదు అంటే తను బ్రాహ్మణునికి కొంత దానం ఇస్తామని చెప్పి ఒప్పుకున్నాడు, కాకపోతే ఆ దానం ఇవ్వలేదన్నమాట. సో దాని కారణంగా కరువు ఏర్పడుతుంది. ఈ కరువు కారణంగా కూడా అందరూ కష్టాలు పడతారు. రాజు కారణంగా ప్రజలకి కష్టం అన్నమాట. మనం మాట్లాడుకున్నాం కదా, రాజు ధర్మాన్ని పాటిస్తే ప్రజలు కూడా సుఖంగా ఉంటారు. రాజు ధర్మాన్ని పాటించకపోతే దానికి భాగంగా ఆ పాపానికి కష్టం ప్రజలు కూడా అనుభవించాల్సి ఉంటుంది. సో ఆ రకంగా అందరూ కష్టంలో ఉన్నప్పుడు రోమపాద యోచన చేసి సో ఏం చేయాలి అన్నప్పుడు సో వాళ్ళ మినిస్టర్లో ఋషులందరూ కలిపి చెప్తారనమాట, మీరు ఏదైనా యాగం చేయండి, లేదైనా ఇది చేయండి, అది చేయండి అని. కాకపోతే చాలా ఫ్యూచర్ దివ్య దృష్టి కలిగినటువంటి కొంతమంది ఋషులు చెప్తారు, మీరు చేయవలసిన పని ఒకటే, ఋషిని మీ రాజ్యంలోకి తీసుకొని రావాలి. ఎందుకంటే మీ రాజ్యంలో కరువు రావడానికి కారణం ఏంటి? ఒక పాపం చేయబడి, మీరు ఏదైతే వాగ్దానం చేశారో అది చేయలేదు, అది పాపం. ఆ పాపం కారణంగా అందరూ కష్టాలు పడుతున్నారు. సో ఈ పాపాన్ని తొలగించాలంటే ఒక పుణ్య వ్యక్తిని మీ భూమి మీదకి, ఈ రాజ్యం భూమి మీదకి తీసుకురావాలి. మీ రాజ్యంలోకి ఆయన వస్తే ఈ పాపం అంతా కూడా వెళ్ళిపోతుంది. కానీ ఆయన రావడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే విశేషంగా పిల్లవాడే, కాకపోతే తన తండ్రి నిబంధక ఈయన రాజఋషి. రాజఋషి అంటే సామాన్యమైనటువంటి ఋషి కాదు, చాలా పవర్ఫుల్. సో ఆయన దగ్గరికి కూడా ఎవ్వరు రాదు. ఎందుకంటే సామాన్యులు అందరూ ఋషి దగ్గరికి ఎందుకు వెళ్తారు? మాకు ఇది కావాలి, మాకు ఈ కష్టాలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అంటారు. సో అందుకనే ఎవరు రాజఋషి దగ్గరికి ఎవరు పోరు. అటువంటి సమస్యలు తీసుకుని ఎవరు పోరు. ఎవరైనా పోయినా కూడా శాస్త్ర జ్ఞానం కోసం అధ్యయనం ఎలా చేయాలి, జీవితంలో పరమ పదాన్ని, భగవంతుని ధామానికి పోవాలి అంటే గనక దానికి ఏ విధంగా మనం జీవనాన్ని చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి తప్పితే, అంటే జ్ఞానం కోసం తప్పితే ఇలా జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎవ్వరూ పోరు అక్కడికి. అది కూడా అడవి మధ్యలో, దిట్టమైనటువంటి అడవుల మధ్యలో ఉన్నారు. సో అందరూ భయపడతారు, మేము ఎవ్వరం పోం. సో రోమపాద రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ న్యూస్ పంపిస్తారనమాట. సో ఈ రకంగా ఋషిని తీసుకురావాలి, ఎవరైనా తీసుకురాగలరా అని ఎవ్వరూ కూడా ఒప్పుకోరు. అందరూ మా వల్ల కాదని చెప్పి వదిలేస్తారు. సో అలాగే కంటిన్యూ అవుతుంది. కొంతకాలం అయిన తర్వాత మళ్ళా మినిస్టర్ అందరినీ తీసుకొచ్చి, సో ఇప్పుడు ఏం చేయాలి, మన రాజ్యంలో ఉండేటువంటి కరువుని దూరం చేయాలంటే ఏం చేయాలన్నట్టు అప్పుడు కొంతమంది వేశ్యల్ని పిలుస్తారన్నమాట. ఒక ప్లాన్ చేస్తారు. కొంతమంది వేశ్యల్ని పిలిచి, వాళ్ళకి వేశ్యలకి ఏమంత బ్రెయిన్ అనేది ఏమి ఉండదు, వాళ్ళకి శాస్త్రం అశాస్త్రం ధర్మం ఏం లేదు. సో వాళ్ళని పిలిచి ఎప్పుడైతే మీరు ఈ పని చేయగలరు కానీ వాళ్ళు కూడా పడతారు, అమ్మో విబంధక దగ్గరికి పోవడం అది మా వాళ్ళకి కాదు. రాజర్షి ఆయన, రాజర్షి అంటే అంత పవర్ఫుల్ ఋషి, ఎవరు కూడా ఒప్పుకోరు. కాకపోతే అందులో ఒక వేషి మాత్రం ఒప్పుకుంటుంది.
నేను ప్రయత్నిస్తాను, కాకపోతే అది సాధ్యపడుతుందో లేదో నాకు తెలియదు. కాకపోతే మీరు నాకు సహాయం చేయాలి. ఏం చేయాలంటే ఒక పెద్ద నావ తయారు చేయండి. అది ఎంత పెద్దగా ఉండాలి అంటే అది ఒక 3-4 ఆశ్రమాలు లేదా 10-15 ఆశ్రమాలు ఆ నావ పైన కావాలి. అంటే అటువంటి పెద్ద నావ పైన ఆశ్రమం కట్టి ఆ ఆశ్రమంలో ఒక ఋషుల కింద ఒక సాధకుల కింద ఈ వేషాలందరినీ వేషం మార్చి పంపిస్తారు. ఫైనల్ గా పంపించిన తర్వాత ఆ విభజన ఆశ్రమం దగ్గరికి పోతారు. పోయిన తర్వాత ఎప్పుడైతే నిబంధక లేదో అటువంటి సమయంలో మాత్రమే వీళ్ళు వెళ్ళడానికి పోయింది. ఎందుకంటే నిబంధక అంటే నిబంధక తెలుసు, స్త్రీ పురుష వీళ్ళు ఎందుకు వచ్చారు. ఎందుకంటే విబంధనకి మనిషిని చూడగానే అర్థమైపోతుంది ఆయనకి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు అని. సో అందుకని విబంధక లేనిటువంటి సమయంలో వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ వేషులందరూ బ్రహ్మచారి వేషం వేసుకుని వెళ్తారు అన్నమాట. ఎప్పుడైతే 4-5 బ్రహ్మచారులు అంటే కోర్ట్స్ బ్రహ్మచారులు కాదు, ఎప్పుడైతే 4-5 బ్రహ్మచారులు ఆ ఋషేశ్వరం గారి దగ్గరికి వెళ్తారు. ఋషేశ్వరం గారు చూసి చాలా ఆనందం వస్తుంది. ఓ ఇంతమంది వచ్చిన ఆశ్రమానికి ఎప్పుడు చూడాలి, చాలా వింతగా ఉంటారు. వీళ్ళందరూ పెద్ద పెద్ద జడలు ఉంటాయి, వింత డ్రెస్ వేసుకొని ఉంటారు. ఇటువంటి మనుషులు ఎప్పుడు చూడాలని చెప్పి ఆహ్వానిస్తారు. సో తన దగ్గర ఉండేటువంటి పళ్ళు పొలాలు అవన్నీ కూడా వాళ్ళందరికీ ఇస్తారు. ఇచ్చినప్పుడు మీరు ఏ విధంగా అంటే మీకు సేవ చేసుకోవచ్చు అని చెప్పి పాద పూజ చేయడం కోసం తయారు చేస్తారనమాట. అప్పుడు వాళ్ళందరూ లేదు మా సంప్రదాయంలో మా ఆశ్రమంలో ఇవన్నీ మేము స్వీకరించాం. పాద పూజలు, ఈ పూలు ఫలాలు ఇవన్నీ మేము స్వీకరించాం. సో మేము మా ఆశ్రమంలో మేము స్వీకరించేది ఏంటంటే మేము కౌగులించుకుంటాం. తనకు తెలియదే విశేషంగా అవన్నీ ఏంటో కూడా తెలియదు. సో ఆయన ఓకే సో ఆ రకంగా కౌగులించుకొని మొదటి రోజు దాని తర్వాత ఈ పూలు బొమ్మలు ఇచ్చినప్పుడు ఆ పొలాలన్నీ మా ఆశ్రమంలో ఇవన్నీ మేము మేమంతా వెరైటీగా చేయబడినటువంటి వస్తువు రసగుల్లా, జాము అవన్నీ కూడా ఆయనకి తెలియదు. వంట బృందం కూడా ఆయనకి తెలియదు. పులావు, బిర్యానీ ఇలాంటివన్నీ తెలియదు. ఎప్పుడైతే అవన్నీ తినిపిస్తారో ఈయనకి ఒక వింత ఎక్స్పీరియన్స్. సో ఆ రకంగా తినిపించేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత విభందకలు వస్తారు. విభందకలు వస్తే ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు విశేషంగా ధ్యానంలోని శాస్త్రవటంలోని. కానీ ఎప్పుడైతే విభందక ఇంటికి వస్తారో విశేషంగా ఇంట్లో ఒక మూల కూర్చొని ఏం జరిగింది ఆయన ఎందుకు ఈ రకంగా ఉన్నామంటే అప్పుడు స్టోరీ మొత్తం చెప్పింది. ఈ రకంగా కొంతమంది వచ్చారు బ్రహ్మచారులు. సో ఆ బ్రహ్మచారులతో ఈ రకంగా ఇంటరాక్షన్ జరిగింది అన్నప్పుడు విభందకి అర్థమవుతుంది. నాయన వాళ్ళు బ్రహ్మచారులు కాదు, రాక్షసులు నిన్ను ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చినారు. వాళ్ళతో ఎప్పుడు కూడా పరిచయంతో ఉండకూడదు, వాళ్ళని లోపలికి రానివ్వద్దు అని చెప్పి వార్నింగ్ ఇస్తారనమాట. సో అంటే రాక్షసులు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే అమ్మ వీళ్ళంతా రాక్షసులు అయితే దూరంగా ఉన్నారు. ఇంకా కొంతకాలం జరుగుతుంది, యోచన చేస్తూ ఉంటారు విశేషంగా. వీళ్ళు ఎవరో వచ్చారు, ఈయన తండ్రి నుంచి రాక్షసులు అంటున్నారు, కానీ వాళ్ళు ఇచ్చేటువంటి వస్తువులని చాలా రుచిగా ఉన్నాయి. అలా ఆ రకంగా ఆలోచన చేసిన తర్వాత మళ్ళా వస్తారు. విభందక లేనప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు వెంటనే తక్షణం ఇమ్మీడియట్ గా విశేషంగా ఇక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి మా తండ్రి ఒప్పుకోవడం మీరు ఇక్కడ రావడానికి ఆయనకి ఇష్టం లేదు. సో మనం పని చేద్దాం, మీ ఆశ్రమానికి పోయి మనం ధ్యానం చేసుకుందాం. సో అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ మీ ఆశ్రమంలో ఉంటే అయ్యేది కాదు, దాన్ని ఒప్పుకోవడం, అందువల్ల మా ఆశ్రమం పోదాం సరే అని చెప్పి అందరూ కలిపి వాళ్ళ ఆశ్రమం అంటే ఏం లేదు నావ అది. సో నావలోకి వెళ్ళి నావలో కూర్చున్న తర్వాత నావని అంగవేషానికి తోడుకొని వెళ్ళిపోతారు అన్నమాట. సో ఎప్పుడైతే విశేషంగా అంగవేషంలో అడుగు పెడతాడో తక్షణం ఇమీడియట్ గా వాన పడుతుంది. సో ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. విశేషంగా వేషాన్ని చూసి అట్రాక్షన్ పొంది వచ్చినాడు.
కానీ రిజల్ట్ ఏమైంది? చాలా పుణ్యకార్యం జరిగింది. కారణం ఏంటంటే శాస్త్రం చెప్పింది, ఇది భాగవతంలోని రామాయణంలో చెప్పబడింది. విశేషంగా మనసులోని యాక్చువల్ ఏం జరిగిందంటే విశేషంగా అన్ని వస్తువుల నుంచి విషయ వినివర్తంతే దూరంగా ఉన్నాడు. కాకపోతే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కారణంగా ఆయన దూరంగా ఉన్నాడు. కాకపోతే ఎప్పుడైతే ఆ వస్తువు తన ముందుకు వచ్చిందో వెంటనే ఒక రకమైనటువంటి అట్రాక్షన్ డెవలప్ అయింది. ఇదే కృష్ణుడు మన భగవద్గీతలో చెప్పేది కూడా. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహన రసరాజ్యం రసోప్యస్య. ఎప్పుడైతే ఉత్తమమైనటువంటి విషయాలపైన మనం టేస్ట్ డెవలప్ చేసుకుంటామో అప్పుడు నీచమైనటువంటి లేదా బోధకమైనటువంటి విషయాలపైన మనకి ఇంట్రెస్ట్ పోతుంది. సో ఎప్పుడైతే విశేషంగా అక్కడ అడుగు పెడతాడో అప్పుడు ఒక రాజ్యము, రాజులు వీళ్ళందరూ ఉన్నారనేటువంటి తను స్వయంగా చూస్తాడు. సో అప్పుడు తనకు అర్థమవుతుంది అనమాట, నా జీవితం ఏదైతే జరిగింది ఇప్పుడు ఇది కొంచెం జరగాల్సినటువంటి విషయాలు కావు అని చెప్పి తను అర్థం చేసుకుంటాడు. ఇమ్మీడియట్ గా తను రియలైజ్ అవుతాడు అనమాట. రియలైజ్ అయిన తర్వాత వెంటనే రోమబాధ తనని ఆహ్వానించి, రాజ్యంలోకి ఆహ్వానించి తన కుమార్తె శాంత ఇచ్చి వివాహం చేస్తాడు. సో ఈ రకంగా తనకి వివాహం జరుగుతుంది. కాకపోతే పాపం పుట్టినప్పటి నుంచి కూడా ఎటువంటి పాపము చేయనటువంటి వ్యక్తి విశేషంగా. పాపం అనేది తెలుసు, శాస్త్రంలో ఉంది. పాపం పుణ్యం అనేటువంటి రెండు పనులు ఉంటాయి. మనిషి ఏ పని చేసినా కూడా అది పాపమైనా కావచ్చు లేదా పుణ్యమైనా కావచ్చు. కాకపోతే విశేషంగా తన చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా ఎటువంటి పాపము చేయలేదు కాబట్టి తను అంగదేశంలో అడుగు పెట్టిన తక్షణం వాన పడుతుంది. సో దాని తర్వాత నుంచి అంగదేశం చాలా అభివృద్ధి పడుతుంది. సో ఈ రకంగా తన అల్లుడైన తర్వాత రోమపాద ఈ న్యూస్ సుమంత దశరథ మహారాజ్ చెప్తారనమాట. సో అటువంటి సమయంలోనే ఈ డిస్కషన్ అంతా జరుగుతుంటుంది. దశరథ మహారాజుకి చింత రావటం, దాని తర్వాత మినిస్టర్లు అందరినీ పిలిచి ఈ యొక్క యాగం చేయాలని నిశ్చయించుకోవటం. అటువంటి సమయంలోనే సుమంత్రుడు వచ్చి తనకి సలహా ఇస్తారనమాట. ఈ రకంగా రహస్యాన్ని చెప్తారు. మీరు యాగం చేయాలి అంటే మీరు పిలవాల్సింది ఒకే ఒకరిని, విశ్వేశ్వరుడు అని చెప్పి. సో అప్పుడు విశ్వేశ్వరుడుగా ఇక్కడ రోమపాద రాజ్యంలో ఉంటాడనమాట. సో ఒక భటుని పంపించి సో ఈ రకంగా రోమపాదునికి న్యూస్ పంపిస్తారనమాట. మన హృషేశ్వరంగా వచ్చి పుత్రకామేష్టియం దశరథ మహారాజు చేయాలి అని చెప్పి. సో దాని తర్వాత హృషేశ్వరంగా వచ్చి పుత్రకామేష్టి యజ్ఞం చేసిన తర్వాత ఆ యజ్ఞకుండంలో నుంచి యజ్ఞపురుషుడు వచ్చి ఒక పాత్రని ఇస్తాడు. రామాయణంలో మనం ఉన్నాం కదా. సో రాజుకి చెప్తారన్నమాట, ఈ పాత్రలో అనేటువంటి పరమాన్నాన్ని మీ రాణికి ఇస్తే కనుక గర్భవతులు అవుతారు, వాళ్ళు పిల్లలు పుడతారు. సో దశరథ మహారాజ్ ఆ రకంగా ఆ ముగ్గురు రాణికి ఇచ్చిన తర్వాత రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న సో వీళ్ళు పుడతారన్నమాట. సో భగవంతుడు స్వయంగా రామాయణం ఏం చెప్తుంటే, భగవంతుడు స్వయంగా దశరథ మహారాజ్ పుత్రుడి కింద రావాలి అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు, చాలా చాలా గొప్ప విషయం. అందుకనే అటువంటి గొప్ప విషయాలు కావాలి అంటే ఆ కార్యక్రమానికి గొప్ప మనుషులు సహకరించాలన్నమాట, గొప్ప వ్యక్తులు సహకరించవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే ఋషికేశ్వరుని ప్రత్యేకించి రామాయణంలో వివరించబడింది. సో అదే రీతిలో మన జీవితంలో కూడా మనం ఏమైనా గొప్ప రిజల్ట్స్ మనం చూడాలి అనుకుంటే కూడా ధ్యానం, ఆస్టరిటీ ఇవన్నీ మనం పాటించవలసిన అవసరం ఉందన్నమాట. ఊరికే గొప్ప గొప్ప రిజల్ట్స్ చూడాలి అని అనుకుంటే ఏమీ రావు. ప్రభుత్వంలో మన ఆధ్యాత్మిక జీవనంలో మనం సక్సెస్ పొందాలి అంటే శాస్త్రం చెప్తుంది, చైతన్య మహాప్రభు స్పెసిఫికలీ చైతన్య చరితామృతంలో చెప్పారనమాట. మన ఆధ్యాత్మిక జీవనంలో మనం సక్సెస్ పొందాలి అంటే మహాకృపణీన కర్మే భక్తినయ కృష్ణ భక్తి ఈ సంసారణ క్షయ. ఎప్పుడైతే ఈ
కర్మ బంధం నుంచి మనం విముక్తిని కావాలి అన్నా కూడా, లేదా కృష్ణ భక్తులకి పాత్రలు కావాలి అన్నా కూడా, ఈ రెండింటికి ఒకటే దారి. అది ఏంటంటే శుద్ధ భక్తుల యొక్క కృప కావాల్సి ఉంది అని. శుద్ధ భక్తుల చరణ రేణు, సో వాళ్ళ చరణాల నుంచి ఆ ధూళి ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అప్పుడు మాత్రమే ఈ భౌతిక జీవితం నుంచి, బంధాల నుంచి మనకి విముక్తి కలుగుతుంది. అదే రీతిలో కృష్ణ భక్తి రావాలన్నీ కూడా సేమ్ అదే రీతి అన్నమాట. సో అందుకనే శుద్ధ భక్తులైనటువంటి శ్రీల ప్రభుపాద గారు చెప్పినట్టుగా మనం ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. సో ప్రతిరోజు 16 మార్లు జపం చేయాలి. ప్రభుపాదులు రచించినటువంటి భగవద్గీత, భాగవతం, చైతన్య చైతామృతాన్ని ప్రతిరోజు పఠనం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడితో మనం ఆప్ చేద్దాం. హరే కృష్ణ. ఈరోజు ఎక్కడికో తీసుకెళ్తారు. కానీ ఇక్కడ లేదు దీంట్లో అంటే వచ్చేది చికెన్ కష్టం అది చేస్తే